రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. ఈ మాటలు సరిగ్గా ఆ సీనియర్ లీడర్కు సరిపోతాయి. ఒకప్పుడు ఆయన ఓ వెలుగు వెలిగారు. పార్టీలో, ప్రభుత్వంలో పతారా నడిపించారు. అధికారాన్ని, పదవులను ఫుల్గా ఎంజాయ్ చేశారు. తీరా ఆ పార్టీ ఓడిపోగానే ప్లేట్ ఫిరాయించారు. జనం కోసమే అంటూ మరో జెండా పట్టుకున్నారు. అవమానాలు జరిగాయంటూ ఇంకో పార్టీ గడప తొక్కారు. కానీ పార్టీ మారినా ఆయన ఫేట్ మారడం లేదు. ఆ మాజీ మంత్రికి అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. పవర్ పాలిటిక్స్ దెబ్బకు ఆయన విలవిల్లాడుతున్నారు. ఇంతకు ఎవరా మాజీ మంత్రి? ఆయనకు వచ్చిన కష్టమేంటి? పొలిటికల్ చౌరస్తాలో నిలబడ్డ లీడర్ ఎవరు? బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లాలో తిరుగులేని నేత. వైఎస్ఆర్ హయాం నుండి జగన్ జమానా వరకు ఆయన చెప్పిందే వేదం. వైఎస్ఆర్, జగన్మోహన్ రెడ్డి ఆయన మాటకు అంత విలువ ఇచ్చేవారు. ఇద్దరు ముఖ్యమంత్రుల క్యాబినెట్లో కూడా ఆయన మంత్రి పదవులు నిర్వహించారు. రాజకీయంగా జిల్లాపై ఉన్న పట్టు ఉండడం, జగన్ కు బంధువు కావడం బాలినేనికి కలిసొచ్చింది. అయితే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో మార్పులు చేర్పులతో బాలినేనికి వైసీపీతో దూరం పెరిగింది. అనేక సందర్భాల్లో అధినేత జగన్ పై అలిగారు. ముఖ్య నేతల బుజ్జగింపులతో ఎన్నికలయ్యే వరకు వైసీపీలో కొనసాగుతూ వచ్చారు శ్రీనివాసరెడ్డి. ఒకవైపు వైసీపీలో ఉంటూనే మరోవైపు జగన్ కు రాజకీయ శత్రువుగా ఉన్న పవన్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. బాలినేని ప్రాతినిధ్యం వహిస్తున్న ఒంగోలులో కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండడం కావచ్చు, లేదంటే పవన్ కళ్యాణ్ పార్టీలో చేరాలనే ఆయన ఉద్దేశం కావచ్చు. ఏదైనా అటు పవన్, ఇటు బాలినేని రాజకీయ మిత్రులుగా మారారు. బాలినేని పార్టీ మారుతున్నారనే ప్రకటన వచ్చిన నాటి నుంచే ఆయనకు సొంత జిల్లాలో ఎదురుగాలి వీచింది. ఎన్డీఏ కూటమిలోని ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్తో పాటు స్థానిక జనసేన లీడర్లు బాలినేని రాకను వ్యతిరేకించారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు తమపై అక్రమ కేసులు పెట్టించారని తమ్ముళ్లు, జన సైనికుల వాదన. ఎవరెన్ని చెప్పినా జనసేన జెండా కప్పి బాలినేనిని పార్టీలోకి తీసుకున్నారు పవన్ కళ్యాణ్. శ్రీనివాసరెడ్డి జంపింగ్ వెనుక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనే చర్చ జరిగింది. జనసేన తరపున పవన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేశారట. వైసీపీలోని ఓ సిట్టింగ్ ఎమ్మెల్సీతో తన పదవికి రాజీనామా చేయించి ఖాళీ అయిన స్థానానికి బాలినేనికి ఇవ్వడం, అంతేకాదు కూటమి ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న ఒక్క మంత్రి పదవిని ఇవ్వడం అనేది పవన్ ఇచ్చిన ఆఫర్ అంటూ బాలినేని సన్నిహితులు చెబుతున్నారు. అయితే శ్రీనివాసరెడ్డికి ఎమ్మెల్సీ రాలేదు, మినిస్టర్ పోస్టు రాలేదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి బంధువు కావడం, జిల్లాలో కొంత క్యాడర్ కలిగి ఉండడంతో తనకు రాజకీయంగా ప్రయోజనం ఉంటుందని పవన్ కళ్యాణ్ భావించారట. అందుకు తగ్గట్టుగానే జిల్లాలో వైసీపీ లేకుండా చేస్తానని, జనసేనను బలోపేతం చేస్తానంటూ హామీ ఇచ్చారట బాలినేని. కానీ ఆశించిన స్థాయిలో బాలినేనికి మద్దతు దక్కలేదు. పవన్ కూడా ఆయన్ను లైట్ తీసుకున్నారట. బాలినేని జనసేన పార్టీలో చేరడాన్ని మొదటి నుంచి రాజకీయ కూటమిలోని టీడీపీ వ్యతిరేకిస్తోంది. జనసేన నాయకులు కూడా ఆయన రాకను స్వాగతిస్తున్నారా అంటే అదీ లేదు. బాలినేని సొంత నియోజకవర్గంలోనే ఆయనకు జనసేన మద్దతు దక్కడం లేదు. వైసీపీలో ఉండగా కనుసైగలతో ఒకప్పుడు జిల్లాను శాసించారు. కానీ జనసేనలో చేరిన తర్వాత కనీసం బ్యానర్లు కూడా కట్టుకోలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మూవీ విడుదలైంది. పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన బ్యానర్లు సైతం మున్సిపల్ అధికారులు తొలగించారు. జనసేనలో చేరిన తర్వాత అనుకున్న స్థాయిలో వైసీపీ క్యాడర్ ఆయన వెంట నడవలేదు. పార్టీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. జనసేనలో చేరి ఏడాదవుతున్నా ఇంతవరకు ప్రభుత్వంలో కానీ పార్టీలో కానీ ఒక్క పదవి బాలినేనికి రాలేదు. దీంతో ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. తాజాగా జరుగుతున్న పరిణామాలతో అవమాన భారాన్ని మరింత పెంచాయనే టాక్ నడుస్తోంది. కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల భర్తీలో భాగంగా జనసేన నేత షేక్ రియాజ్ కి ఒంగోలు మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. తాజాగా ఆయన ఆ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి అటు జనసేన, ఇటు టీడీపీ నేతలు హాజరయ్యారు. కానీ బాలినేని శ్రీనివాసరెడ్డికి మాత్రం ఆహ్వానం అందలేదు. దీంతో బాలినేని అనుచరులు మండిపడుతున్నారు. ఒకవైపు జనసేనలో గుర్తింపు లేదు, ఇక మరోవైపు వైసీపీలో వెళ్దామంటే ఎంట్రీ లేదు. దీనికి బాలినేని స్వీయ తప్పిదాలు కూడా ఉన్నాయనే ఒంగోలు జిల్లా రాజకీయ వర్గాల అభిప్రాయపడుతున్నారు. పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభలో బాలినేని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులు కాజేశారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయం ఎవరికి జరగకూడదనే ఈ వాస్తవాలు చెబుతున్నా అంటూ సవాల్ చేశారు బాలినేని.
తనకు సరైన మద్దతు లేకపోవడంతో యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశారంట బాలినేని. దీంతో అలర్ట్ అయిన పవన్ మార్కాపురం సభ తరువాత శ్రీనివాసరెడ్డితో మాట్లాడారని, త్వరలోనే ఆయనకు కీలక బాధ్యతలు ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. అప్పటి వరకు కొంత ఓపికతో ఉండాలని పవన్ సూచించారట. మరి శ్రీనన్న ఏం చేస్తారో వేచి చూడాలి.